Good morning, students. Today we are discussing business corporation tax. మనం సెకండ్ యూనిట్లో సెకండ్ పార్ట్లో చూస్తున్నాం. నెక్స్ట్ టర్మినేటర్ ఆఫ్ ద షేర్ ఆఫ్ ఇన్కమ్ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఆఫ్ PFOP అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. హౌ టు ట్రీట్ ద షేర్ ఆఫ్ ఇన్కమ్ రిసీవబుల్ ఆఫ్ పార్ట్నర్స్. చూడండి, ద షేర్స్ ఆఫ్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ద మెంబర్ ఆఫ్ ద AOP అండ్ BOI. సో AOP అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్, BOI అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ నైదర్ దాని రెండిట్లో ఏదైనా సరే మనం చెప్పడానికి అవకాశం ఉంది. షెల్ బి ట్రీటెడ్ యాజ్ అండర్ in case in the chargeable to the tax of total income maximum marginal rate MMR or any other higher rates. The share of income its member of the such AOP shall not be including in their ఇండివిజువల్ ఇన్కమ్. అంటే ఒక పర్సన్ ఇండివిజువల్ ఇన్కమ్ ఇందులో ఇంక్లూడ్ కాదని చెప్పేసి ఇట్ హోప్స్ ఎనీ వేర్ షేర్ ఆఫ్ ద మెంబర్ ఆర్ అన్నోన్ ఆర్ indicated under something. In case shares of members AOP and BOI are no or can be determined, the share received by member of such AOP BOI shall be ఫుల్లీ యాడెడ్ ఇన్ దర్ ఇండివిజువల్ ఇన్కమ్. అంటే ఇండివిజువల్ ఇన్కమ్ కూడా ఇందులో యాడెడ్ అవుతుందని చెప్పేసి అన్నాడు. ఇన్ కేస్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఆఫ్ AOP టోటల్ ఇన్కమ్ ఇస్ షేర్స్ ఇన్కమ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ద సచ్ షెల్ బీ ఫుల్లీ యాడెడ్ ఇన్ దేర్ ఇండివిజువల్ ఇన్కమ్. అంటే షేర్ వాల్యూస్ కానీ ఒకవేళ ఏదైనా ఇన్కమ్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఫుల్లీగా యాడెడ్ అవుతుందని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ రిబేట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 86. ఈ 86 సెక్షన్ కింద మనకు ఎలాంటివి చెప్తున్నది అని చెప్పేసి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ ద ట్యాక్సబుల్ MMR నథింగ్ బట్ maximum marginal rate or any other rate of higher than MMR is the share of the income of a member of the AOP and BOI shall be added in the individual total income and shall be eligible for the rebate of the tax average rate of in such a shares. అంటే తగ్గించడానికి ఆప్షన్ కూడా ఉంది అని చెప్పేసి అన్నాడు. ఇన్ కేస్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ AOP అండ్ BOI షెల్ బి taxable MMR or the higher rate of share of income of the member of for the such a AOP and BOI shall not be included in the individual total income of the such a member. అంటే ఇండివిజువల్ టోటల్ ఇన్కంలో ఈ షేర్ ఇన్కమ్ లేకుండా మనం చూసుకున్నట్లయితే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ AOP and BOI shall does not to have any member of who of the individual income executed and expected limited is not to taxable at in the share of income of the member from a such a AOP BOI shall be fully added in the individual income of such a member of and is fully taxable or no rebuttable in taxes of in case. అంటే ఇలాంటి కేసెస్లో వాళ్ళకి ఏమైనా వచ్చినా కానీ అతను ట్యాక్స్ పేమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పేసి అన్నాడు. ద టర్మ్ యావరేజ్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ means the rate of computed in following manner section 2 under 10. So average rate total tax into 100 by total income. యావరేజ్ చేసుకున్నట్లయితే మనకు యావరేజ్ రేట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ applicable of alternative minimum tax, application of the alternative minimum tax AMT అంటే automated manual transaction AMT అంటే నెక్స్ట్ BOI AOP అండ్ సెక్షన్ 115 JC to JF వరకు కూడా మనకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తుందని చెప్పేసినాడు. explain about the alternative minimum tax.
explainable to alternative minimum tax AMT. The Financial Act 2011 introducing the concept of the alternative minimum tax on limited liabilities or partnership. However, in the Financial Act 2012 has been accepted in the system of alternative minimum tax on of the person other than a company, subject to creating of conditions. Those associated year 2013 and 14 alternative minimum tax also applicable. ఇక్కడ ఏమంటుండే ఈ ఒక్కటి ఏఎంటీ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే 2011 యాక్ట్లో మనకు ఇంట్రడ్యూస్ అయింది. ఇంప్లిమెంట్ వచ్చింది 2012 ఫైనాన్షియల్ యాక్ట్లో మనకు ఇంట్రడ్యూస్ అయ్యింది అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ covered under the AMT section 115 JEE section 1, the provision of the alternative minimum tax shall be applicable, which has a claim by the deduction under section 35 AD. అంటే డిడక్షన్ అవుతున్నాయి కదా ఇక్కడ సెక్షన్ 35 AD అండ్ నెక్స్ట్ any section other than section 80P including under section 80 IA to section 80 RRB. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న డిడక్షన్ సంబంధించిన సెక్షన్స్ అనేవి కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. నెక్స్ట్ సెక్షన్ 10WA అనేది సెజ్ కిందకి వస్తుంది కదా, అది కూడా డిడక్షన్ అవుతుంది అని చెప్పేసాను. హౌ ఇస్ అడ్జస్ట్మెంట్ టోటల్ ఆఫ్ ఇన్కమ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ 20 lakhs వరకు కూడా ఎగ్జిక్యూటెడ్ అవుతుంది అని చెప్పేసినాడు. సెక్షన్ నాట్ కవర్డ్ అండర్ ద AMT సెక్షన్ 115 JEE అండర్ సెక్షన్ 2 అని చెప్పేసి అన్నాడు. అంటే ఏవైతే కవర్ కావో వాటి గురించి ఇక్కడ సెక్షన్, ఇక్కడ కవర్ అవి వాటి గురించి చెప్తున్నాం, ఇక్కడ కవర్ కానివి అంటే ఈ సెక్షన్లో వీటిని మనం డిడక్ట్ చేసుకోవచ్చు, ఈ సెక్షన్లో వీటిని డిడక్ట్ చేయలేము అన్న వాటి గురించి ఇక్కడ చెప్తాం. ద ప్రొవిజన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మినిమైజ్ ట్యాక్స్ షెల్ నాట్ అప్లై అంటే వీటికి ఈ ట్యాక్స్ అనేది అప్లికేబుల్ అని అండ్ ఇండివిజువల్. నెక్స్ట్ HFU అండ్ నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు ఇక్కడ an article judicial person AOP BOP however adjustment in total income does not exceed of 20 lakhs వరకు కూడా అతనికి ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అని చెప్పేసి అంటారు, వాళ్ళకు కూడా ఉన్నాడు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ AMT సెక్షన్ 11JC1 where the regular income of the payable by an AOP and BOI for a particular provision of year of less than the alternative minimum tax payable for such a previous year in this adjustment of total income shall be is not applicable అని చెప్పి చెప్తున్నాడు. ఈ రకంగా ఉండగా అన్లిమిటెడ్ ట్యాక్స్ లయబిలిటీస్ కూడా మనకు ఇక్కడ జరిగింది. రెగ్యులర్ ఇన్కమ్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ పర్ ద నార్మల్ ప్రొవిజన్ ఆఫ్ యాక్ట్ ట్యాక్స్ వచ్చేసి 18.5 ఇన్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కంలో మనం అడ్జస్ట్ చేయాల్సింది 18.5 అనేది ఇది అన్లిమిటెడ్ ట్యాక్స్ లయబిలిటీలో మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ కేసెస్ 3% ఆఫ్ అండ్ surcharge in application will also be taken into the accounts will be calculating and regular income tax will be also alternative minimum taxలో ఎడ్యుకేషన్ కేసెస్కి 3% మనం తీసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్చార్జెస్ ఏమిటి అసైన్మెంట్ ఆఫ్ ఇయర్ 2017 షెల్ బి అండర్ ద ఇఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ద 1 crore అనేది నిల్ అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ అడ్జస్ట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ కేసెస్ ఆఫ్ 1 crore 15% వరకు మనం అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మినిమం అడ్జస్ట్మెంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ సెక్షన్ 11JC2 ప్రకారంగా అడ్జస్ట్మెంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ means to the total income before the given explanation and newly secured capital. ఈ రకంగా మనకు ఈ సెక్షన్స్ మనం అన్ని లాస్ట్ క్లాస్లో బిఫోర్ లాస్ట్ క్లాస్లో అన్నిటి కూడా మనం కూడా చూసుకోవడం జరిగింది. ఇవన్నీతో కూడా ఒక ప్రొఫార్మా మనం ప్రీవియస్ క్లాస్లో చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేట్ ఆఫ్ ద ట్యాక్స్ ఫర్ ద AOP in case of
executed of companies, cooperative societies of registration under the Societies Act 1860, where the share is the member of the not know or rate of or intervened, and it does not to have any such a member. How include income taxable rate higher than MMR maximum range of returns toast in the such a official taxability 30%. MMR అనేది మనం లాస్ట్ టైం చూసుకున్నాం లేదా మినిమం మ్యాక్సిమం ఎంఎంఆర్ మీన్స్ చూసుకున్నట్లయితే ఎంఎంఆర్ మ్యాక్సిమం మార్జినల్ రేట్ ఎంత వచ్చింది ఇక్కడ 30% అనేది మనం చూసినది. ఇన్ ద above case AOP have any member of such a company or frame, say కంపెనీ కానీ ఒక సంస్థ కానీ, how including the income in taxable rate of higher MMR amount is equal to the share of income of such a member of shall be taxable at the higher rate of balance total income. ఈ రకంగా చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ రేట్లో చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ న్యాచురల్ ఏఓపిఐ ఇన్ కేసెస్ ఆఫ్ ఏఓపిఐ హ్యాస్ ఆన్ సచ్ ఏ మెంబర్ ఆఫ్ however income chargeable to tax and rate of higher than MMR. Share STT 15%, LCG 25%, in cases of income 30%. MMR అనేది మనం 30% తీసుకున్నాం కదా, అదేవిధంగా చూసుకున్నాం. In case of AOP and income member of how many income of chargeable to tax cover date 15%, 20% and 30%. This is the subcharges of 15% is total income of exceeding of 1 crore. 1 crore కంటే ఎక్కువ ఉన్నట్లయితే 15% తీసుకోవాలనుకుంటారు. ఎడ్యుకేషన్ కేసెస్ 2% కెన్ బి, అండ్ సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈస్ కేసెస్ ఆఫ్ 1%. 1%. That's 2 plus 1 equal to 3. in the percentage of education cases percentage 3% మనం చూసుకున్నది. ఈ అప్కమింగ్ క్లాసెస్లలో మనకు ప్రాబ్లమేటిక్లలో మనం ఈ చార్జెస్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఈ చార్జెస్ చూసుకొని మనం ఒక క్యాల్కులేషన్లో చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది.